అమ్మ వంట అండి. సో ఇది మష్రూమ్స్ బిర్యానీ అండి. దాంతో పాటు మష్రూమ్స్ ఎక్కువగా ఉంటే వెజిటబుల్స్ తగ్గించుకోవాలి. మష్రూమ్స్ తక్కువ ఉంటే వెజిటబుల్స్ పెంచుకోవాలి. సో ఇక్కడ ఈ గ్లాస్‌తో చేసేటటువంటి అయితే కనుక ఈ గ్లాస్ అయితే 2 గ్లాసెస్‌కి ఇంత రిక్వైర్మెంట్ అవసరం అవుతుందండి. 2 ఉల్లిపాయలు, చిన్న టమోటాలైతే ఒక 5, క్యారెట్స్, మష్రూమ్స్ ఒక 2 బంగాళాదుంపలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ ధనియాల పొడి ఒక స్పూను, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసుకోవాలండి అది. సో ఇక్కడ అనాస పువ్వు, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు అండి. సో ఇవి మనకు కావాల్సినటువంటి స్పైసెస్. దీంతో పాటు మీరు ఏదైనా ఒక సాచెట్ చిన్న తక్కువ గ్రామ్స్ ఉండేటటువంటిది ఒక గరం మసాలా ప్యాకెట్ మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఫస్ట్ ఈ గ్లాస్తో ఉండేటటువంటి 2 గ్లాసెస్ ని రైస్ని తీసుకుని సోక్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ తీసుకుని అందులో యాలకులు, ఇందాక చూపించినటువంటి మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసుకొని మరిగించేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ వేగించుకోవాలండి. పసుపు అండి, సాల్ట్, కారం. సో ఇందులో బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ వేసేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుందండి బిర్యానీకి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కొత్తిమీర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగా కొంచెం సేపు ఇట్లా ఉడికేసరికి ఏమవుతుందంటే ఆ మసాలా అంతా కూడా వెజిటేబుల్స్కి పట్టుకుంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసేస్తే ప్యాన్ కడుగున అంటుకుపోతుంది అనమాట. కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. గరం మసాలా అండి. సో ఇది ఇందాక మనం మసాలా దినుసులు ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అన్నమాట. సో ఇవి కూడా ఇందులో పోసేసుకోవాలి. వీటి యొక్క మెజర్మెంట్ కూడా మీరు చూసుకోండి. అంటే పావు గ్లాస్ వచ్చింది కదా, మీరు మెజర్ చేసేటటువంటి దాంట్లో పావు గ్లాస్ తగ్గించుకోవాలి. మరిగిపోయినాయి కదండి, ఇప్పుడు మెజర్డ్ వాటర్ పోసుకోవాలి. దీంతో 2 గ్లాసెస్ రైస్ పోసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్, అంటే అందులో ఒక పావు గ్లాస్ తగ్గించుకోవాలి. మసాలా వాటర్ పోసాం కదా, ఇప్పుడు బాయిల్డ్ అయిపోయి ఉంటాయండి. వాటర్ బాయిల్డ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో కలిపేసుకోవాలి. సో సాల్ట్ ఇందాక దాని మీద బాగా తక్కువైందండి, దాంతో కొంచెం ఎక్కువ 2 స్పూన్స్ దాకా మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మూత పెట్టేసుకుంటామే. లిడ్ పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చి కట్టేయడమే. డైరెక్ట్గా కనుక మసాలాస్ వేసేస్తే మనకి నోటికి తగులుతాయి కదా, సో అందువల్ల ఆ మసాలా దినుసుల్ని వాటర్లో యాడ్ చేసి కలిపాము. సో కాబట్టి ఎక్కడ మసాలా దినుసులు మనకి నోటికి తగలవండి. చాలా చాలా రుచిగా ఉండేటటువంటి మష్రూమ్ బిర్యానీ. సో ఇక్కడ మాకు దాదాపు 83, 84 వీడియోలు ఉన్నాయండి మా ఛానల్లో, కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట.